ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలం లేచారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం వినడానికి సంసిద్ధంగా ఉన్నారు కదండి. చూద్దాం, త్వరగా వెళ్ళిపోదాం. కీర్తనలు 23:4 గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు. ఈ యొక్క వాగ్దానం విన్నాం కదా. చాలా మందికి అనేక రీతిలో భయాలు ఉంటాయి. కొంతమంది అంటూ ఉంటాడు, ఇంటికి వచ్చానండి, వాస్తు బాగాలేదండి, అందుకే ఏదో జరుగుతూ ఉంది అంటారు. ఇంకా కొంతమంది ఈ ఇంట్లో ఈ కుటుంబంలో శని ఉందని అని చెప్తా ఉంటారు. ఇంకా కొంతమంది లేని జబ్బును ఊహించుకొని భయపడతా ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లిలని, కుక్కలని. మీకు తెలుసా అండి, అమెరికా దేశంలో ఒక ఫోబియా ఉంటుంది చాలామందికి, స్పైడర్ ఫోబియా, సాలెపురుగు ఫోబియా. చాలా భయపడతారు, అది విషపూరితమైన పురుగు అని చాలా భయపడతారు. అందరికీ ఉంటుంది ఆ ఫోబియా. ఆల్మోస్ట్ చాలా రకాలుగా భయాలు మనం కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, అసలు నేను నీకు తోడుగుంటే గాఢాంధకారపు లోయల్లో కూడా నీకేం జరగదని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ప్రతి చీటికి మాటికి భయపడతా ఉంటున్నా, ఫెయిల్ అయిపోతాను భయపడుతున్నావా? జబ్బు అసలు లేనే లేదు, కానీ ఏదో చిన్న దగ్గు వచ్చిందని, తలనొప్పి వచ్చిందని, లేక ఏదో గడ్డ వచ్చిందని, ట్యూమర్లని, క్యాన్సర్లని భయపడాల్సిన పని లేదు. ఒకవేళ డాక్టర్ మెడికల్ రిపోర్ట్లో కూడా అదే రాసి పెట్టినా కూడా నా దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు. మై గాడ్ ఇస్ అ హీలర్. నా ప్రభు సర్వశక్తి మంతుడు మాత్రమే కాదు, ఆయన వైద్యుడు. యెహోవా రాఫా పేరు పెట్టి పిలవండి. నీ ప్రభు నీకు తోడుగా వచ్చి నీకు స్వస్థతను దయచేయను గాక. ప్రతి విషయంలో నీవు కన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ జబ్బు కూడా వెళ్ళిపోతుంది. 6 నెలలు గట్టిగా నువ్వు ప్రార్థన చేస్తే క్రానిక్ ఇల్నెస్ వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయి. ఈ బీపీఏ కావచ్చు, షుగరే కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్సే కావచ్చు, ఫీమేల్ ప్రాబ్లమ్సే కావచ్చు, స్త్రీలకు కూడా కొన్ని గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు గట్టిగా ఒక 21 రోజులైన ఉపవాసం ఉండి, లేక 3 నెలలైన ఒక వాగ్దానం పట్టుకో. ప్రభా, నీ వాక్యము ద్వారా నాకు స్వస్థతను దయచేయండి. దేవా, నీ వాకును పంపి వారిని బాగు చేశాను, అలాగ నేను పట్టుకుంటున్నాను, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డుకొర నీ యొక్క దండం నాకు తోడుగా ఉంది అని నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నువ్వు ఏదైనా దేవుని సన్నిధిలో అడిగితే భయం ఎందుకు బిడ్డ, నేనున్నానని చెప్పే దేవుడు. హల్లెలూయా. నీ తల వెంట్రుకలను ఆయన లెక్క పెట్టిన ప్రభు చెప్తా ఉంటున్నాడు. వాస్తువు చూసి, శనిని బట్టి, మనుషుని బట్టి, మంత్ర శక్తులను బట్టో, చాతబడి శక్తులను బట్టో భయపడడానికి నువ్వు వీలు లేదు. నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. ఈ రోజు నుంచి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సర్వశక్తి మంతుడు నీకు తోడుగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ అపాయంకు నువ్వు భయపడడానికి వీలు లేదు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా, స్థితినైనా మార్చగల దేవుడు. ఆయన సన్నిధి ముందు పర్వతాలు మైనం వల్లే కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి నీవు ఏ విషయంలో భయపడకు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మెల్ట్ అయిపోయే దినాల్లో నువ్వు ఉంటున్నావు. కాబట్టి నీవు ఒక విజయాన్ని నువ్వు చూడబోచున్నావు. ఇల్లు బాగాలేదు, వాస్తు బాగాలేదు, ఆ ఇల్లు బాగాలేదు కాదు. నువ్వు ఇంట్లో ప్రేయర్ పెట్టుకో, మోకాల ప్రార్థించి, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఆ ఇల్లు పరలోకంగా మారిపోతుంది. కాబట్టి ఈరోజు ఏ విషయాల భయం వద్దు, ఏ జబ్బు విషయం నువ్వు భయం వద్దు, ఫెయిలియర్ విషయంలో అస్సలకే భయపడకు. దేవుడు నీకు అన్ని విధాలుగా విజయంలోనికి, నిన్ను సక్సెస్లోనికి నడిపించిన గాక. ఈ వాగ్దానం విన్న మీరు విశ్వాసంతో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తానని కోరుచున్నాను. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, భయపెట్టే నరుడు ఏం మాత్రమని చెప్పావు, అలాగే భయపెట్టే జబ్బులు, భయపెట్టే శ్రమలు, సమస్యలు, పర్వతాల వలె ఉన్న ఈ యొక్క ఇబ్బందులు, కొరతలు ఏది కూడా నేను భయపెట్టడానికి వీలేదు. నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన దేవుడవు నాయనా. నీవు ఎవరికైతే, ఏ మనిషికైతే, ఏ వ్యక్తికైతే నువ్వు తోడుగా ఉంటావు ఈ భూమి మీద, వారు విజయవంతులుగా, జయశీలుగా నువ్వు చేస్తావు నాయన. ప్రభా, అబ్రహాము ఉడికిపోయిన శరీరంతో ఉన్నాడు, కానీ 100 ఏళ్లకు నాయన కుమారునిచ్చి, అంతేకాదు ఇంకా 6 సంతానంనిచ్చి అబ్రహాంని దీవించినట్టుగా ప్రతి బిడ్డ కూడా నాయన ఏ నెగిటివ్ థింకింగ్ లేకుండా, ఏ పిచ్చి భయాలు పెట్టుకోకుండా, ఏదైతే వారు భయపడతారో అది సంభవిస్తుంది. కాబట్టి ఆ భయాలు తీసివేసి వారి జీవితంలో నాయన మంచి జీవితము, మెరుగైన జీవితం వారికి దయచేస్తావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ ప్రార్థన మీరు కూడా నాతో పాటు చేస్తున్నారు నమ్ముచున్నాను. ఎటువంటి సిచ్యువేషన్ అయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలు సంచరించిన ఏ అపాయంకు భయపడదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ వాగ్దానం నీతో మాట్లాడితే కింద కమెంట్లో పెట్టండి. ఐ విల్ నాట్ ఫియర్ ఎనీథింగ్, గాడ్ ఇస్ విత్ మీ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ లార్డ్.